అందరికీ నమస్కారం అండి. బాచీరావ్ ఏఏ కుకింగ్ స్కూల్కి వెల్కమ్ అండి. ఈరోజు వీడియోలో గోధుమ రవ్వతో హల్వా తయారీ విధానం అండి. దీనికి కావాల్సినటువంటి పదార్థాలు: 1 కప్పు గోధుమ రవ్వకి అరకప్పు పాలు, 1 కప్పు నెయ్యి, జీడిపప్పు, కిస్మిస్, బాదం, పిస్తా ఇవి సరిపోతాయి. 1 కప్పున్నర పంచదార తీసుకోండి. షుగర్ బాగా బెల్లం తీసుకుంటే 1 కప్పు బెల్లంతో అయినా చేసుకోవచ్చు, పంచదారతో కూడా చేసుకోవచ్చు. ముందర స్టవ్ మీద ముక్కుడు పెట్టుకుని అందులో 2 స్పూన్ల నెయ్యి వేసుకుని గోధుమ రవ్వ వేయించండి. ముందర హైలో పెట్టేసిన తర్వాత ఒక 5 నిమిషాలు సిమ్లో పెట్టి వేయించండి, మాడిపోకుండా ఉంటుంది. వేయించిన తర్వాత తీసేసి పళ్ళెంలో పెట్టుకోండి. మళ్ళీ స్టవ్ మీద ముక్కుడు పెట్టి అందులో ఒక 2-3 స్పూన్ల నెయ్యి వేసి దాంట్లో జీడిపప్పు, బాదం, పిస్తా, అదేవిధంగా మనకి జీడిపప్పు, కిస్మిస్ అన్నీ ఒకదాని తర్వాత ఒకటి వేసి బాగా వేయించుకుని మాడిపోకుండా వేయించుకుని తీసి పక్కన పెట్టుకోండి. మళ్ళీ స్టవ్ మీద ముక్కుడు పెట్టుకుని అందులో 1 కప్పు గోధుమ రవ్వకి 2 గ్లాసుల నీళ్ళు, 2 గ్లాసుల వాటర్ పోయండి. వాటర్ బాగా మరుగుతూ ఉండగా మనం ఈ వేయించుకున్నటువంటి గోధుమ రవ్వ అందులో వేసేసి తిప్పుతూ ఉండండి. 2 స్పూన్ల నెయ్యి వేయ తర్వాత అలా తిప్పుతూ అప్పుడు కొద్దిగా తర్వాత పంచదార బాగా ఉడికిపోయిన తర్వాత రవ్వ, పంచదార వేయండి. పంచదార కానీ బెల్లం కానీ ఏదో ఒకటి వేయండి. కేజీ కప్పు పావు పంచదార, కప్పు అయితే బెల్లం తురిమి వేసిన తర్వాత బాగా తిప్పండి. తిప్పి దగ్గర పడిపోయిన తర్వాత మళ్ళీ 2-3 స్పూన్ల నెయ్యి వేసేసి దించేటప్పుడు ఈ జీడిపప్పులు వేయించుకుని అందులో వేసేసి పైకి అందంగా గార్నిష్ అనేది ఒక 90% ఉడికిపోయిన తర్వాత పొయ్యండి. నీళ్ళతోనే ఉడికించండి, పాలతో ఉడికి తొందరగా అయిపోతుంది. కాబట్టి దింపి టేస్ట్ కోసం అని చెప్పి పాలు వేయకపోయినా పర్వాలేదు, టేస్ట్ కోసం వేయండి. పాలు వేపు నిల్వ ఉంటుంది, పాలు వేసి నిల్వ ఉండదు, అంతే. రెడీ అయిపోయిన దాన్ని తీసుకొచ్చి చల్లారిన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టుకుని తినచ్చు, లేదంటే కప్పుల్లో అలా సర్వ్ చేయొచ్చు. రుచికరమైనటువంటి రవ్వ కేసరి రెడీ అవుతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. కామెంట్ బాక్స్లో కామెంట్స్ తెలియజేయండి. మరిన్ని కొత్త వీడియో ముందుకు. థ్యాంక్ యూ టు ఆల్.